శ్వేతపత్రం అని చెప్పేసి అంటున్నాం. ఆడిట్ అనేది ప్రతి సంస్థలో ఉంటది. ఒక ఇంట్లో కూడా ఒక ఆడిట్ జరుగుతుంది. మన ఖర్చులన్నీ మనం ఎంత చేసుకున్నాం అని చెప్పేసి ఒక మహిళలు చేసుకుంటారు. ఆ ఇంటి కుటుంబ యజమాని కానీ లేకుంటే భర్త కానీ చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇల్లు నడపడం కోసం. మరి ఆ సందర్భంలో ఈ రాష్ట్రానికి ఇప్పుడు కంపల్సరీ అవసరం ఉంది. ఈ రోజున తెలంగాణ సమాజానికి విద్యుత్ మీద 75,000 కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సమీక్షలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో తెలిసింది తప్పితే ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఊసెత్తి ఇంత అప్పు ఉందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. సివిల్ సప్లైస్ 24 గంటల పేరుతోనేమో 75,000 కోట్లు, సివిల్ సప్లైస్ విషయానికి వచ్చేసరికి దాదాపు 25,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది అని చెప్పేసి మొన్నటి సమీక్షలో తెలిసింది. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ను కూడా మేము వెతుకుంటూ పోతుంటే, సమీక్షలు చేసుకుంటూ పోతుంటే టోటల్ గా ఉన్నటువంటి అప్పు ఏంది, మనకున్న వనరులు ఏంది, ఈ అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఒక కార్పొరేషన్లను మొదలలేదు, ఒక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను డైవర్ట్ చేసిండ్రు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి నిధులను డైవర్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిండ్రు. వెరసి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల ఇన్స్టాల్మెంట్స్ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్లని పే చేయాల్సినటువంటి ఈఎంఐలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 60,000 కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరానికి ఈఎంఐల రూపంలో కట్టాలంటే తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత, కట్టే డబ్బులు ఎంత, ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి, ఇక మన అభివృద్ధి కార్యక్రమాలకు ఏ విధంగా చేయాలి, 6 గ్యారెంటీలను ఏ విధంగా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈ అన్ని అంశాలను కూడా ఒక కన్క్లూజన్ కి రావడం కోసం ఖచ్చితంగా కూడా ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా సమీక్ష అవసరం ఒక్కటి కాదు. గతంలో జరిగినటువంటి మోసాలకి కానీ అవినీతిని కానీ లేకపోతే వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీని కానీ లేకుంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కానీ తెలంగాణ ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే గతంలో అభివృద్ధి బాగా జరిగింది, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందనుకోండి, షహబాజ్ కేసీఆర్ గారు మీరు బ్రహ్మాండంగా చేసిండ్రు అని చెప్పేసి కూడా చెప్పడానికి మేము వెనుకపోమని చెప్పేసి చెప్తున్నాం. ఒక బాధ్యతగా ఉంది, అధికార పక్షంగా మేము ఉన్నాం కాబట్టి మాకు బాధ్యత. మేము ప్రతి లెక్కను కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎందుకంటే మేము ప్రభువులం కాదు, మేము తెలంగాణ ప్రజల యొక్క సేవకులము. తెలంగాణ ప్రజల యొక్క సేవకులుగా వాళ్ళకి ఉన్న వాస్తవిక పరిస్థితులను చెప్పి అయ్యా మేము ఎట్లా చేయమంటారని చెప్పేసి మేము ఇచ్చినటువంటి హామీల విషయంలో మేము ఒక ప్రణాళిక చూపించుకొని వాళ్ళ ముందర పెట్టేసి దాన్ని ముందుకు పోతుంది తప్పితే మేము మా ఇష్టం వచ్చినట్టు మేము చేయం. ఐఏఎస్ అధికారులను విస్మరించాం, ఆర్థిక నిపుణులను ఇగ్నోర్ చేయము. ఈ విధంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా పోవటం కోసం చేసినటువంటి సందర్భం మీరు అర్థం చేసుకోవచ్చు. 60,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి నెలవారీ విడతలుగా మనము అప్పుల కింద చెల్లించాల్సినటువంటి డబ్బు అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో తెలంగాణ రాష్ట్ర ఖజానా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఎందుకు కప్పిపుచ్చారు, ఇంతకాలం ఎందుకు బయటికి రాలేదు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటి మీద దృష్టి సారించిందా? వీటన్నిటిని బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో నెగ్లెక్ట్ చేసిందా? ఇక్కడ 2 విషయాలండి. యాక్చువల్లీ సరే, ఇప్పుడు వారు అన్నారు మంచి చేస్తే కూడా మేము అడ్మిట్ చేస్తాం, మాది గొప్ప పార్టీ అని అంటున్నారు. కానీ మై ఫ్రెండ్ రామచంద్రారెడ్డి ఈజ్ నాట్ అన్ అసెంబ్లీ లెజిస్లేటివ్ మెంబర్. వీరు అక్కడ ఉంటే మెచ్చుకుంటారేమో కానీ అక్కడ అటువంటి వాళ్ళు ఎవరు లేరండి. రెండోది, ఈరోజు పవర్ విషయంలో మీరు అప్పులు అన్నారు. అప్పులు చేసినప్పుడు మరి ఆస్తులు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మనకు 7,000 మెగావాట్లు స్వయంగా మీ పార్టీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించినారు. చిమ్మ చీకట్లో తెలంగాణ మగ్గిపోతుంది, అనవసరంగా అడుగుతున్నారు తెలంగాణ అని అన్నాడు. సో ఆ రోజు మనం ఏమన్నాం, అరే తెలంగాణ లేకుండా కందిలు పెట్టుకొని బతుకుతాం పోయి, నువ్వైతే వెళ్ళిపో, ఫస్ట్ మాకు తెలంగాణ కావాలని కోరుకున్నాం. వచ్చిన తెలంగాణలో మరి అతి త్వరగా మనకు ప్రియారిటీ విద్యుత్ రంగంలో ఏం చేసినాము, మనం విద్యుత్ను ఒకవైపు సమపార్జించుకునేటటువంటి టైంలోనే మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు సీలేరు విద్యుత్ కానీ పీపీఎల్ కానీ రద్దు చేయడం జరిగింది. అంటే ఇంకా చిమ్మ చీకట్లకు పోయేటటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు చాలా ఎఫెక్టివ్గా ఈరోజు మనం 18,000 మెగావాట్ల యూనిట్లు ఇప్పుడు మనం వాడుకుంటా ఉన్నాం. అదే రకంగా 26,000 మెగావాట్లను ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యానికి యాదాద్రి కంప్లీట్ అయితే వెళ్ళబోతా ఉన్నాం. మరి భూపాల్పల్లిది కానీ, మరి అదే రకంగా సింగరేణిది కానీ, అదే రకంగా భద్రాద్రి కానీ, మరి అదే రకంగా హైడల్ పవర్లో మనం ఎంత ఇంప్రూవ్ అయినామో ఆ లెక్కలు కూడా చెప్పండి. ఈరోజు 24 గంటల విద్యుత్ అనేది రియాలిటీయా కాదా అది కూడా చెప్పండి. తెలంగాణ ఏర్పడినాడు వ్యవసాయ ఉత్పత్తులు ఎంత ఉన్నాయి, ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు 3.5 లక్షల టన్నులకు ఎట్లా పోయినామో చెప్పండి. పుట్టెడొడ్ల మీద బొరినట్టు ఎలకలాగా బొరుతున్నట్టు మీరు బొరుతున్నారు. ఇప్పుడు మేము బంగారు పల్లెంలో ఇచ్చినాం తెలంగాణ. దీన్ని మీకు సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ ఇవాళ శ్వేతపత్రం పేరుతో అనవసరంగా ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజలు ఇప్పుడు ఏం చూస్తున్నారు మేడం మీరు ఒకటి గమనించండి. కింద నాకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలది ఇవాళ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అక్కడ రైతులేమో యాసింగి పంట నాట్లేసి
ముందస్తు రైతులకు పెట్టుబడి గురించి రైతు బంధు తెచ్చినాం. అయ్యో మా కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికి సెల్లల్లో పడేది. ఇప్పటి వరకు సెల్లులు రోజు చూసుకుంటే కూర్చుంటా ఉన్నారు గంటకి. ఆ చూస్తే కొంతమందికి ₹1, కొంతమందికి ₹26, కొంతమందికి గిట్ల పడుతున్నాయి. ఇంకా భయాందోళనలు రేకెత్తా ఉన్నాయి వాళ్ళకి, రైతులకి. వాళ్ళు షావుకారుల దగ్గరికి పోతేనేమో మాకు 6 నెలల మిట్టి కట్టి నెక్స్ట్ పంటది అప్పుడే నీకు లోన్ ఇస్తాము అని చెప్పి, అప్పులు ఇస్తామని చెప్పి షావుకారులు సతాయిస్తున్నారు. అంటే రైతుల పక్షాన మమ్మల్ని మాట్లాడమని ప్రతిపక్షాన్ని పంపిస్తే మేము మాట్లాడకూడదా? అవి అడుగుతానేమో అప్పుడే ఏం తొందర వచ్చింది, మేము 100 రోజుల తర్వాత. రామచంద్రారెడ్డి గారు, 100 రోజులు అనేది శిశుపాలుడి తప్పులు చేయడానికి అండి. 100 రోజులు మీరు మంచి చేయడానికి కాదు. ఈ రోజు ఇమీడియట్ గా పని స్టార్ట్ చేసి ఆన్గోయింగ్ పెన్షన్ ఎందుకు ఆపాలి? ముసలి వాళ్ళకి మందులు కరువైనాయి. రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద మీ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అందులో ప్రగతితో పాటుగా మిగతా అంశాలన్నీ చేసినటువంటి డెవలప్మెంట్ అది కూడా ఉంటుందా? కేవలం అప్పులకు సంబంధించే ఉంటుందా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఉంటుందా? వాస్తవిక పరిస్థితులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం సమర్పించబోయే ఏది శ్వేతపత్రములు ఉంటాయి. ఈరోజు మిత్రులు చెప్తున్నారు ఈ రైతు బంధు గురించి. ఈ రైతు బంధు మీద వీళ్ళ చిత్తశుద్ధి చెప్పాలంటే అది అంతకంటే ఏం లేదు. ఉదాహరణ చెప్తుండే, ఎలక్షన్లు అయిపోయినాయి, పరిస్థితులు తెలిసిపోయిన తర్వాత రైతు బంధుని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఎందుకనంటే ఇది టింగ్ 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 అని చెప్పేసి హరీష్ రావు మీరు ఆపేలా చర్యలు తీసుకున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ వాదన కాదు, ఆన్ పేపర్ ఉన్నది. నేను బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు మీరు నాకు టైం ఇస్తే ఒక 2 నిమిషాలు నేను తీసి చూపిస్తా, అది కూడా రెడీ ఉన్నా. అయితే చేసిన సందర్భంలో ఈ 6,000 కోట్ల రూపాయలని బిల్లులు చెల్లించడం కోసం డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఒక కుటిల యత్నం చేస్తే ఈ రోజు సీఎం గారు ఆ రోజున పిసిసి అధ్యక్షుని హోదాలో మరి కాంగ్రెస్ పార్టీ మిగతా నాయకులందరితో కలిపి, అందులో నేను కూడా ఉన్నా, పోయి ఎలక్షన్ కమిషన్ కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు అనేవి రైతుల కోసం ఉన్నాయి. ఎవరు వచ్చినా కానీ నెక్స్ట్ ప్రభుత్వము ఆ డబ్బులని రైతుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పైసలు దీన్ని డైవర్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆపింది. మేము రైతుల మీద చిత్తశుద్ధి ఉన్నది, మాకు ఆ విధంగా ఉన్నది. వీళ్ళు ఇలా చెప్తున్నట్లు ఏది ఆ రైతు బంధు ఆపినరు, లేకుంటే రైతు బంధు పైసలు ఇంకా రాలేదని అంటే, వాస్తవానికి చూస్తే రైతు బంధు ఇన్స్టాల్మెంట్ వచ్చేసి డిసెంబర్ 24వ తారీఖు ఉన్నది. డిసెంబర్ 24వ తారీఖు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. కానీ అంత లోపలనే ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ మా అధికారులకు ఆదేశాలు పోయింది. ఇంకొక విషయం ఏంటంటే, గతం నుంచి కూడా మేము చెప్తున్నాం ఒకటి, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అనేది మేము ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము తప్పితే వ్యవసాయం చేయకుండా ఉండే వేల కొలది ఎకరాల భూములకి రైతు బంధు